విద్యార్థులు ఒంటరి కాదు, వారితో తామున్నామన్న రాహుల్ గాంధీ. స్టూడెంట్స్ పక్షాన పోరాడేందుకు ఇండీ కూటమి ఏకతాటిపై ఉందని వెల్లడి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే, లేదంటే మోదీ రాజీనామా డిమాండ్పై పోరాటం చేస్తామన్న అభిజిత్ దీప్కే. విద్యార్థుల కంటే మంత్రికే ప్రాధాన్యమిస్తే ఎన్నికల్లో జనం బుద్ధి చెబుతారంటూ ఫైర్. రేపు దేశవ్యాప్త నిరసనలకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు. శాంతియుతంగా ఆందోళన చేయాలన్న సీజేపీ. ఇప్పటికీ రేపు విద్యాసంస్థలు బంద్కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు. కోనసీమ వైసీపీ నేతలతో జగన్ సమీక్షా సమావేశం. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై ఆరా, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చ, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం, స్థానిక సంస్థల ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్న జగన్. మరో పోరాటానికి సిద్ధమైన వైసీపీ. 28న అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిరసన ప్రదర్శనలు. యువత, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆందోళనలు. డిఎస్సీలో అక్రమాలు, నీట్ పేపర్ లీక్, నిరుద్యోగ భృతి అంశంపై నిరసనలు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్. భవిష్యత్తులో థర్మల్ పవర్ కు డిమాండ్ తగ్గితే ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలి. క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ ను దక్కించుకునేందుకు పోటీ పడాలి. సింగరేణి ఉన్నతాధికారులకు డిప్యూటీ సీఎం భట్టి కీలక సూచనలు. సమ్మె విరమణ ప్రకటించిన ఏపీ డాక్యుమెంట్ రైటర్లు. డాక్యుమెంట్ రైటర్స్ సందేహాలు నివృత్తి చేసిన ఐజీ. రేపటి నుంచి సేవలు యథావిధిగా కొనసాగుతాయన్న డాక్యుమెంట్ రైటర్స్. 26 ఆర్ఎస్కేలకు బదులుగా 5 ఆర్ఎస్కేలు పెడుతున్నట్లు హామీ ఇవ్వడంతో సమ్మె విరమణ. నాగర్ కర్నూలు జిల్లా లింగసానిపల్లిలో నకిలీ యూరియా కలకలం. దాదాపు 25 క్వింటాళ్ల డూప్లికేట్ యూరియా స్వాధీనం. అన్నమయ్య జిల్లా మదనపల్లి మార్కెట్లో క్షీణించిన టొమాటో ధరలు. ₹3 పడిపోయిన కిలో టొమాటో. గిట్టుబాటు ధర కల్పిస్తామంటూ రైతులకు అధికారుల భరోసా. మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లా గౌతమ్ నగర్లో చిక్కిన చిరుత. కొన్ని రోజులుగా భయాందోళనలు సృష్టిస్తున్న టైగర్. ఎట్టకేలకు చిరుతను బోనులో బంధించిన అటవీశాఖ అధికారులు. ఢిల్లీలో సుప్రీంకోర్టు న్యాయవాదుల ప్రత్యేక కార్యక్రమం. లంచ్ అవర్లో రాజ్యాంగ పీఠికను చదివిన న్యాయవాదులు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామంటూ రాజ్యాంగ పీఠిక పఠనం. విద్యార్థులపై పోలీసుల బల ప్రయోగాన్ని ఖండించిన న్యాయవాద సంఘాలు. ఘటనపై స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ జరపాలని డిమాండ్. సీజేపీ ఆందోళనలకు ఎన్ఎస్సీ అధికారాల పునరుద్ధరణకు సంబంధం లేదు. ఆందోళనల ప్రారంభానికి ముందే పునరుద్ధరణ జరిగిందన్న ఢిల్లీ పోలీసులు. అధికారిక సమాచారాన్నే నమ్మాలని ప్రజలకు సూచన. తప్పుడు ప్రచారం, అసత్య సమాచారాన్ని షేర్ చేయొద్దని హెచ్చరిక.